అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రానగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. జ్యోతిష్యం వీడియో చూసి కాపురం విడిపోతుందేమో అన్న అనుమానంతో బబితా అనే మహిళ ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య జ్యోతిష్యం చూసినందుకు భర్త మందలించాడు. ఇంకా అవమానంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. 3 ఏళ్ల కుమారుడు చూసి బబితా పిన్నికి తెలిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అత్తింటి వేధింపులే కారణమని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రానగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. జ్యోతిష్యం వీడియో చూసి కాపురం విడిపోతుందేమో అన్న అనుమానంతో బబితా అనే మహిళ ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్లో అందిస్తారు. చెప్పండి ఇన్నారెడ్డి. సంజన, అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. దాదాపుగా 28 సంవత్సరాల బబితా అనే ఒక యువతి, ఆమెకు పెళ్ళైంది, తన పిల్లలు కూడా ఉన్నారు. అయితే అంటే కొన్ని ఆత్మహత్యలకు కారణాలు కూడా చాలా సిల్లిగా ఉంటాయి. ఆ నేపథ్యంలోనే జరిగిన ఒక ఆత్మహత్యని చెప్పుకోవచ్చు. నిజంగా ఒక కుటుంబంలో విషాదాన్ని నింపి వెళ్ళిన బబితా చేసుకున్న ఆత్మహత్య కారణం కూడా చాలా వింతగా ఉంది. దీనికి సంబంధించిన వివరాలకు వెళ్తే మనం జ్యోతిష్య వీడియో చూసింది. ఆ జ్యోతిష్యంలో యూట్యూబ్ వీడియోలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తమ కాపురం విడిపోతారు, తర్వాత భార్య భర్తలు విడిపోతారని చెప్పేసి ఆ యూట్యూబ్ వీడియోలో ఉంది. సో ఆ వీడియో చూసిన తర్వాత అప్పటి నుంచి కూడా బాధపడతా ఉంది. అయితే ఇవన్నీ చూసి భార్య చూసి భర్త చెప్పింది, ఈ రకంగా మనం ఈ జ్యోతిష్ వీడియోలో మన ఇద్దరు విడిపోతామని చెప్పేసి దాంట్లో ఉంది అని చెప్పేసి బాధపడుతుంటే భర్త మందలించాడు. అంటే ఇట్లాంటి వీడియోస్ నమ్మ మాకు, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రచారం కోసం, యూట్యూబ్ వ్యూస్ కోసం పెట్టే వీడియోస్ అవి, వాటి నమ్మొద్దని చెప్పేసి చెప్పినప్పుడు కూడా అనుమానంతో ఆమె ఆత్మహత్య చేసుకుని తెలుస్తా ఉంది. అయితే 3 ఏళ్ల కుమారుడు తర్వాత చూసి ఆమె వేలాడుతూ ఉండడం చూసి తర్వాత పిన్ని తరపుతో ఆమె డెడ్ బాడీ దించారు. తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే ఇక్కడ మరొక ట్విస్ట్, అంటే ఆమె చనిపోయిన విధానం అది జ్యోతిష్యంలో భార్య మీద విడిపోతారని చెప్పిన అనుమానంతో ఆమె చనిపోతుందని చెప్తా ఉంటే, కానీ అత్యంత వేదికలే కారణం చెప్పేసి కూడా అమ్మాయిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద పోలీసులు ఈ బబితా ఆత్మహత్యకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.